నేటి వరకు మతోన్మాదులు దాడి చేస్తూనే ఉన్నారు. ఈరోజు హనీ జాన్సన్ గారిని నిష్కారణంగా తప్పుడు కేసులు ఆయన మీద బనాయించి వారు తప్పు చేయడానికి ప్రేరేపించి వారు చేసినటువంటి వీడియోకి ఆధారంగా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు వారిని నిష్కారణంగా హైదరాబాద్ నుంచి రాజకీయ పలుకుబడితో రాజకీయ ఒత్తిడితో తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఒక ఉగ్రవాదిలాగా ఒక తీవ్రవాదిలాగా ఒక దొంగలాగా దేశద్రోహిలాగా భావించి కడుపుతో ఉన్నటువంటి తన భార్యను కూడా చూడకుండా రాత్రికి రాత్రి హైదరాబాద్కు తరలించారు. ఈరోజు మీ అందరికీ ఈ మీడియా ముందు అడుగుతా ఉన్నాం, క్రైస్తవులు ఏమైనా దేశద్రోహులా? క్రైస్తవులు భారతీయులు కాదా? క్రైస్తవులకి మనోభావాలు ఉండవా? క్రైస్తవులు బైబిల్ తగలబెడుతున్నారు, క్రైస్తవుల యొక్క బైబిల్ని కాలుతో దొరుకుతూ ఉన్నారు. క్రైస్తవులు ఎక్కడ దొరికితే అక్కడ 200 రూపాయలు కత్తుకొని నరికి పాడేయండి అంటున్నారు. సువార్త చేస్తే సువార్త ఎక్కడ చేస్తే అక్కడ కొట్టండి అంటూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, మేము పరాయి దేశం నుంచి రాలేదు, పాకిస్తాన్ నుంచి రాలేదు, మేము కూడా భారతీయులమే. భారతదేశానికి స్వతంత్రం సంపాదించినటువంటి గాంధీజీ గారు కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని పట్టుకుని చెంపలు కొడతా చెంప చూపించమని చెప్పి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారని మర్చిపోతున్నారా? అదే స్వతంత్రంలో బతుకుతున్నటువంటి మనందరినీ అన్ని మతాలు అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి మనం కొంతమంది మతోన్మాద శక్తులు చెలరేగిపోయి ఇటువంటి కార్యక్రమాల అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు పోలీసులు కూడా వంత పలుకుతూ ఉన్నారు. వెంటనే దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు, తెలంగాణ హోమ్ మినిస్టర్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి. ఒక్క విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగానే ఈ సందర్భంగా క్రైస్తవులందరి పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఎవరు మొట్టమొదటి తప్పు చేశారు, ఈ తప్పు చేయడానికి విమర్శలు రావడానికి కారణం ఎవరో ఒకసారి మీరు ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయండి. ఒకవేళ క్రైస్తవులే తప్పు చేసింది మేము సిద్ధంగా ఉన్నాం. మేము తప్పించుకుని పారిపోయే వాళ్ళం కాదు. క్రీస్తు మీద క్రైస్తవుల మీద అవాకులు జవాకులు చదవడమే కాకుండా ప్రత్యక్షంగా ఈ కేసుకు ఆధారం ఉన్నటువంటి కేసులు పెట్టినటువంటి కరాటే కళ్యాణి ఒక సహోదరి సినిమా యాక్ట్రెస్, ఆమె సినిమాలు ఆమె చేసుకోకుండా దేవుని ఈ నరేష్ చేయడానికి ప్రోత్సహించింది. అంతేకాదు ఆమె ఎంతో ధైర్యంగా బండి సంజయ్ గారి పేరును కూడా అన్నకు చెప్పి అరెస్టు చేయించారని కూడా లైవ్లో చెబుతా ఉన్నారు. అంతేకాదు కరుణాకర్ సుదిన అనే ఒక ఆయన క్రైస్తవులు ఎవరైనా బెయిల్ మూవ్ చేస్తే వారిని చంపుతాం కొడతామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. వారిదా ఈ దేశం? మేము బ్రతకడానికి విలువ లేదా? మాకు విలువ లేదా? మా ప్రాణాలకు విలువ లేదా? ఈ సందర్భంగా సభాముఖంగా ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం, మీడియా సోదరులారా మీరు కూడా మాకు సహాయం చేయండి. మేము కూడా మీలో ఒక పౌరులం, మీలో ఒక అన్నదమ్ములం, మనందరమీ అన్నదమ్ములుగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏమిటంటే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు గవర్నమెంట్ ఇప్పుడే ఒక సిట్టు వేయాలి. ఒక ప్రత్యేక అధికారిని క్రైస్తవుల్ని హిందువులను కూడా ఇంక్లూడ్ చేసి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారో ఎవరు నేరం చేశారో పూర్వాపరాలు ఆలోచించి మా మీద మా సహోదరుడు హనీ జాన్సన్ మీద ఎలాగైతే కేసు చేశారో అలాగే ఇతరుల మీద కూడా కేసు చేసి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయాలి. ఈ రోజు నుంచి మేము నిర్విరామంగా కేసులు పెడతాం. ఈ రోజు నుంచి నిర్విరామంగా మేము ఖచ్చితంగా కేసులు పెట్టడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. సాక్ష్యాధారాలతో హైకోర్టుని, సుప్రీంకోర్టుని, జస్టిస్ని, మానవ హక్కుల సంఘాన్ని, ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమాలు ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో క్రైస్తవ సభ్యులు అనుకుంటున్నారేమో కాస్త ఉద్యమాన్ని పూర్తిగా రేపటి చేస్తాం. ఏ ఉద్యమం కూడా ఇంత గొప్పగా లేవదని చెప్పేటట్టుగా మమ్మల్ని మైనారిటీలు అనుకుంటున్నారు. మైనారిటీలు వాస్తవే, మమ్మల్ని ముద్దుగా చూసుకోవాల్సింది పోయి మా మీద అలా చేయడం తప్పు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియచేయండి, ప్రజలకు తెలియచేయండి, పోలీసు అధికారులకు తెలియచేయండి. న్యాయం జరగాలి. వెంటనే హనీ జాన్సన్ గారిని విడుదల చేయాలి. వెంటనే వారి మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తాలి. వారి మీద కూడా
క్యాథలిక్ హోమ్ నుండి ఫాదర్ జాన్ ప్రకాష్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. సో దయచేసి పెద్దలు ముందుకు రండి. విల్సన్ బాబు అంకుల్ కూడా మన మధ్యలో వచ్చారు. అదొక దయచేసి గమనించండి, మీడియా మీద పడిపోతున్నారు. దయచేసి బ్యాక్ రండి. మీడియా కాంటెస్ట్ ఉండండి. దయచేసి మీడియా కాంటెస్ట్ ఉండండి. ప్లీజ్ కమ్ బ్యాక్. కొద్దిగా వెనక్కి రండి. దయచేసి ఫోన్ పడుతుంది. ప్లీజ్ దయచేసి వెనక్కి రండి. మీడియా మీద పడుతుంది. One of our brothers said, చాలా మంది మేము ఆత్మని అనుకుంటూ ఉన్నారు, కానీ దాన్ని పంచడంలో పైన పుట్టుకునే కాదు. There is no justice for the world. We are living in a godless world, and also religion is not able to solve the problems in life. Our God is great and is mighty. He alone can solve the problems. Even the greatest nations and the kingdoms in the world, they were totally lost. They were not able to stand. So people and the nations tried to destroy other nations, but they were destroyed. The greatest world kingdom in the world was that was also destroyed. The Roman Empire was destroyed. The Egyptian kingdom was destroyed. These great kingdoms, they were not able to stand against Christian community. Roman Empire was so powerful, so strong, but not able to stand before Christian community. So I beseech you once again, it is a great responsibility is laid upon Christians. We are looking injustice by the people, by all communities in the world, and even we are not able to see the grace God has given to us. God has chosen us for a special purpose to redeem the whole mankind, not just India, the whole world. God has given such a great responsibility to speak the gospel of Jesus Christ. The gospel of Christ alone can deliver the people from every bondage. So I beseech you, it is an earnest request from the Christian community. Our dear brother is not a cruel person. He was very nice. He wants to
stand with Christian community, but very sorry, this injustice against him and his wife. So I beseech you once again, media, I request you media, I request you from the bottom of our hearts, on behalf of the Christian community, I beseech you to enlighten this matter to the public. And let the police authorities also must understand, and also they must do something in this critical area. ఈ సమయంలో హనీ జాన్సన్ గారిని విడుదల చేయాలని ప్రభుత్వం వారిని అలాగే పోలీసు వారిని కూడా కోరుతున్నాం. కాబట్టి మనందరం వాయిస్ హనీ జాన్సన్ గారు మిసెస్ కూడా నా భర్తని త్వరగా విడుదల చేయాలని అడుగుతుంది. కాబట్టి లెట్స్ ఆల్ ప్రొటెస్ట్ అండ్ సే హనీ జాన్సన్ గారిని వెంటనే, హనీ జాన్సన్ గారిని వెంటనే, హనీ జాన్సన్ గారిని వెంటనే. అలాగే మన మధ్యలో రోమన్ క్యాథలిక్ డయాసిస్ నుండి వచ్చిన ఛాన్సలర్ గారు వాళ్ళు బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడబట్టి హనీ జాన్సన్ గారు కౌంటరించి మాట్లాడారు. అంతేగాని ఇంకా ఏం కాదు. హనీ జాన్సన్ గారిని దయతో విడుదల చేయాలని, తెలుగు రాష్ట్రం మాకు సహాయం చేయాలని మాట్లాడుతున్నాం. ఇక్కడే మా ఇంటి దగ్గర 17 వచ్చారు తీసుకెళ్ళారండి. అది కూడా దాన్ని నోటీస్ ఏమి ఇవ్వలేదండి. వచ్చి తీసుకెళ్లారు సైబర్ క్రైమ్ హైదరాబాద్. మరి మా భర్తని అన్యాయంగా మరి తీసుకెళ్తారు. మాకు ఏమి నోటీస్ కన్నా రాత్రి వాళ్ళు మరి ప్రభుత్వ వారు మరి మాకు సహాయం చేయాలి. మీడియా మరి కూడా సహాయం చేయాలి. మరి ఈ సమయంలో మన మధ్యలో ఆర్సీఎం డయాసిస్ కి చెందిన ఛాన్సలర్ జాన్ ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి క్రిస్టియన్ సోదరుడైన మన హనీ జాన్సన్ గారిని ఇలాగ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, మరి 2 రోజులు రిమైండ్ ఉంచడం, కాబట్టి ఆయన హృదయ స్పందన కూడా తెలియజేయాలని ప్రభు పెట్టి కోరుతున్నాను. 17వ తారీఖు నా భర్తని మరి మధ్యరాత్రిలో అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు సైబర్ క్రైమ్ హైదరాబాద్. 2020లో కేసు ఇది. మరి వారు అన్యాయంగా తీసుకెళ్ళిపోయారు కాబట్టి నీట్గా తీసుకెళ్ళి నీట్గా మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. కారణం ఏం చెప్పలేదండి. సైబర్ క్రైమ్ హైదరాబాద్ కోసం అన్నారంటే మీరు మనందరం ఒకే ఒక ఫ్యామిలీకి వచ్చాము. ఇన్ని ఫ్యామిలీకి చూస్తున్నారు. ప్లీజ్ మెయింటైన్ యూనిటీ. దట్స్ వాట్ వీ వాంట్. మీరు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడండి. నో ప్రాబ్లం. ప్రతి గుండెలో బాధ ఉంది. కానీ ఈ పెద్దలు వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మధ్యాహ్నం వరకు మనం మాట్లాడదాం. ఆర్సీఎం డయాసిస్ నుండి మన ఫాదర్ గారు ఉన్నారు. ఆయన 2 మాటలు మాట్లాడివ్వండి. విల్సన్ బాబు గారు మాట్లాడతారు. ఆ తర్వాత మనం ఎంతైనా మనం వరుతాం. ప్లీజ్ గివ్ us this chance. I request everybody, please. Thank you. ఆగండి.
సంతోష్, థ్యాంక్ యూ. ఎవరైతే మాట్లాడారో ఫాదర్ గారు మాట్లాడుతున్నారు, ప్లీజ్ దయచేసి చూద్దాం. చర్య తీసుకోవాలి. హాని జాన్సన్ హాని విల్సన్ బాబు అంకుల్ ఎక్కడ ఉన్నారు? దయచేసి అక్కడికి వెళ్ళండి. ఆర్కేపీ పౌల్ గారు ఎక్కడ ఉన్నారు? ఆర్కేపీ ఈశ్వర్ డానియల్ గారు, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ పాల్ ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? విడుదల చేసి దేవుని సన్నిధిలో పాల్ ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఓకే రైట్, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇక్కడ చేరినటువంటి క్రైస్తవ వారు మాట్లాడిన విపరీతం బట్టే దయచేసి మీడియా మిత్రులు కానీ వ్యక్తులు కానీ ఇక్కడ చేరినటువంటి క్రైస్తవ అధిపతులందరికీ, గౌరవనీయులైన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా ధన్యవాదాలు. దయచేసి అది విడుదల చేయాలి, వెంటనే న్యాయం చేయాలని అటు తెలంగాణ ప్రభుత్వం, ఈ రోజు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నాను. ఎంత పెద్ద సంఖ్యలో హనీ జాన్సన్ గారిని వెంటనే చేపడుతున్నామంటే దానికి హనీ జాన్సన్ గారిని వెంటనే మీద క్రైస్తవ విశ్వాసుల మీద ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి వివక్ష కొనసాగుతూ ఉంది. అంతేకాదు, పాస్టర్లను, కన్యస్త్రీలను, ఫాదర్లను అరెస్ట్ వరకు తీసుకువెళ్ళి ఆ కుటుంబాలను, విశ్వాసులను చాలా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఈ సభాముఖంగా పత్రికల ద్వారా, విలేకరుల ద్వారా ఒక సత్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. మనకు అధికారిక పత్రాల ద్వారా సత్యాన్ని ఈ సమయంలో మన సమాజానికి, ప్రభుత్వాలకు, అధికారులకు తెలియజేస్తున్నాము. క్రైస్తవ మతము ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది: ద క్రిస్టియానిటీ రిజెక్ట్స్ నథింగ్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూ అండ్ హోలీ. It has got highest regard for all religions which reflect the ray of hope for the salvation. దీని అర్థం, క్రైస్తవ మతము ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అటువంటి రిలిజియన్స్ ని గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. అవి రక్షణకు నడిపించే ఒక మూల సూత్రాలని తెలియజేస్తూ ఉంది. కాబట్టి మేము కూడా భారతీయులమే. మన ప్రతిజ్ఞలో చెప్తూ ఉంటాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరి సహోదరులని చెప్తూ ఉంటాం. వారు హైందవ సహోదరులైనా సరే, ముస్లిం సహోదరులైనా సరే, క్రైస్తవులైనా, జైనులైనా, బుద్ధిస్టులైనా సరే, మనమందరం భారతీయ పౌరులమే. సుసంపన్నమైనటువంటి భారతదేశ వారసత్వాన్ని నేను గౌరవిస్తున్నానని చెప్తున్నప్పుడు, భారతదేశ వారసత్వం అంటే ఏంటి? ఏదో గనులు, జలవనరులు కాదు. ఇది సంస్కృతి, సంస్కారం, ఇతరులను ఇతరులుగా గుర్తించి గౌరవించే సంస్కారం. అది మన సమాజం రాను రాను కోల్పోతుంది. కాబట్టి ఈ కోల్పోతున్న భాగంలోనే మన ప్రియమైన పాస్టర్ గారు హనీ జాన్సన్ గారు అరెస్టు గావించడం జరిగింది. మేము సభాపూర్వకంగా, మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. దయచేసి మన పెద్దలు, పూర్వీకులు, మహర్షులు తెలిపినటువంటి మత సహనాన్ని పాటించండి. అదే మన దేశానికి వారసత్వం. ప్రేమ, శాంతి, సమైక్యత, ఐక్యత, సహనం ఎక్కడైతే ఉంటుందో అదే భారతదేశం. కాబట్టి ఈనాడు ఈ ముఖ్యమైన ఉద్దేశాన్ని గుర్తించుకొని మరి పెద్దలైనటువంటి వారు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు గౌరవనీయులైన పోలీస్ సంస్థ వారు ఈ విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకొని మా పాస్టర్ గారు అయినటువంటి హనీ జాన్సన్ గారిని విడుదల చేయమని, మా పట్ల జరుగుతున్న వివక్షను పూర్తిగా సద్దుమణిగాల శాంతి వాతావరణం చేకూరవలసిందిగా మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు, సమాజానికి తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.
We want. దయచేసి దయచేసి ఎవరు తప్పుగా తీసుకోకండి, ఉపన్యాసాలు చేయకండి, క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్పండి. చాలు, ఇక్కడికి వచ్చాం అదే చెప్పండి. దయచేసి ఒక విషయం గమనించండి. విల్సన్ బాబు గారు, పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు. ఒక నిమిషం అంకుల్ ప్లీజ్. ఇక్కడ దయచేసి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి వచ్చారు కాబట్టి మీ బ్యానర్ మీద ప్రతి ఒక్కరు మీరు మాట్లాడుకోవచ్చు, అవకాశం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో విల్సన్ బాబు గారు మనతో మాట్లాడారు. దయించి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని మనవి చేస్తున్నాను. అక్కడక్కడ మీరు మాట్లాడటం ధర్మం అయితే మాట్లాడండి, అది ధర్మం కాదని ప్రేమపూర్వకంగా మీకు హెచ్చరిస్తున్నాను. దయించి క్రైస్తవులు డిసిప్లిన్కి మారుపేరు. మన దేవాలయాలలో మనం ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటామో, ఒక భావ ప్రకటన చేసేటప్పుడు కూడా మనమందరం నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడే మన ఐక్యత ఇతరులకు అర్థమవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ పక్కన వాళ్ళు ఏదో గొడవ చేస్తే మనకు అనవసరం, మనం మాత్రం దయించి నిశ్శబ్దంగా ఉండాలని మరి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ పోలీసు వారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలి. వారు కూడా క్రైస్తవులు చాలా చక్కగా చేశారని వారు కూడా మెచ్చుకోవాలి. మేము వచ్చింది ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే మా పాస్టర్ గారు హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేయటం అది మంచిది కాదు. అది భావ ప్రకటనకు విఘాతం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన అనేటటువంటిది ఉంది. అది రచనల ద్వారా కానీ, అది మాటల ద్వారా కానీ, అది టీవీల ద్వారా కానీ ఎవరైనా సరే దానిని భావ ప్రకటన చేయొచ్చు. కాబట్టి ఆ భావ ప్రకటన అనే దానికి ఆటంకం కలిగించడానికి రాజ్యాంగ ప్రకారంగా ఎవరికి కూడా అధికారం ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అధికారం లేదనే సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి కాన్స్టిట్యూషన్ పరిరక్షణ అనేటువంటిది ఆగిపోకూడదు, అది నిరంతర ప్రక్రియ. కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నప్పుడే దేశం సురక్షంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేమందరం కూడా ఎందుకు వచ్చామంటే ఇక్కడికి పెద్దలం కానీ పిల్లలం కానీ కారణం ఒకటే, హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేయడం అనేటటువంటిది అది సముచితం కాదు, అది న్యాయం కాదు, అది నిజంగా అన్యాయమని మేము ఖండిస్తున్నాం. నేను గెరట విశాఖ పాస్టర్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షుడు నేను. కాబట్టి మాది పురాతనమైన ఫెలోషిప్. కాబట్టి మా అందరి తరఫున ఈ సమయంలో నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభుత్వం వారికి నా యొక్క చేతులు జోడించి వారితో మనవి చేస్తున్నాను. ఏదైనా ఉంటే వారికి బెయిల్ ఇచ్చి కోర్టు ద్వారా పరిష్కరించండి, అది సమంజసం. కాబట్టి వెంటనే వారిని విడుదల చేయాలని ప్రార్థనాపూర్వకంగా నేను విన్నవిస్తున్నాను. మేమందరం కూడా అందుకే వచ్చామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీడియా వారు మిగతా వారు కూడా అర్థం చేసుకుంటారని కూడా నమ్ముతున్నాను. దేవుడు మేము దీవించును గాక. రండి వరప్రసాద్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మన ప్రియులైన హనీ జాన్సన్ గారు వారు అక్రమ అరెస్టు కారణముగా మనమందరం కూడా కలిసి కట్టుగా క్రైస్తవులుగా, నాయకులుగా, సంస్థ ఆర్గనైజర్స్గా మనం కూడుకొని మరి వారు చేసిన పనిని ఆఫీసు వారు లేదా పోలీసు వారు అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం బట్టి మరి మనం నిరసన తెలియపరుస్తున్నాం. కాబట్టి ఆ గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ వారి తరపున కూడా మా యొక్క నిరసన మా సభ్యులైన వారందరూ కూడా మేము తెలియపరుస్తున్నాము. కాబట్టి త్వరలోనే ఆ యొక్క ప్రభుత్వం వారు చొరవ తీసుకొని
ఈ కార్యక్రమంలో సహకరించాలని, మరి దయచేసి క్రైస్తవుల పట్ల మరి న్యాయము చేకూర్చాలని మీకు తెలియపరుస్తున్నాం. మేము ఈనాడు హాని జాన్సన్ గారికి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంలో మత సామ్రాజ్యముగా ఉంటున్నటువంటి చక్కని దేశంలో ఇలాంటి మత కల్లోలాలు పెట్టుకొని మరి విభేదాలు సృష్టించే వ్యక్తులు మొట్టమొదటిగా ఎవరి ద్వారా ఈ విభేదాలు ఏర్పాటు చేయబడ్డాయని ఎంక్వైరీ చేసి వారిని తప్పగా శిక్షించి ఆ మత సామ్రాజ్యాన్ని మన భారతదేశంలో కల్పించాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క సమయమందు గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఆ యొక్క నిరసన సభ్యుల తరఫున తెలియపరుస్తున్నాను. హనీ జాన్సన్ అరెస్ట్ అయినప్పుడు పోలీసులు ఎక్కడున్నారండి? ఇప్పుడు పోలీసులు వచ్చారు. హనీ జాన్సన్ ని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ శాఖ ఎక్కడ ఉంది? ఇప్పుడు నిరసన చేస్తానేమో. మీరు కథ చేసుకుంటే విమర్శలు ఎవరు చేశారు? ఎవరు ప్రారంభించారు విమర్శలు? విమర్శలు
బైబిల్ దొక్కినప్పుడు ఏమైందండి పోలీసు వర్గం అంటాను. క్రీస్తుని దూషించినప్పుడు ఏమైందండి పోలీసులు? ఎక్కడుందండి లా అండ్ ఆర్డర్? శాంతియుతంగానే కొనసాగుతున్నటువంటి నిరాసనం ఎవరిని ఇక్కడ విమర్శించలేదు. ఇంతవరకు ప్రశాంతంగా జరిగిన బ్యానర్ తీసుకెళ్లారనే క్రైస్తవుల యొక్క ఆవేదన తప్ప ఇంకోటి మాత్రం ఏది కాదు. ఎంతమంది జనాలు వచ్చారంటే నిద్రపోతున్న క్రైస్తవులు వాళ్ళే రక్షిస్తారు తప్ప క్రైస్తవులు ఎవరు ఇబ్బంది పెట్టి జనాంగం మంది కాదు. అయితే మనం ఇక్కడ చూపించవలసింది యేసు యొక్క గొప్పతనాన్ని మనం చూపించాలి. క్రైస్తవుడు అంటే ఒక మనిషి కాదని, ఒక శక్తిని, మహాప్రపంచంలోని అందరూ తెలుసుకునేదాన్ని మనం చూపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరైనా ఎంచుకొని న్యాయంగా మాట్లాడుతూ న్యాయం కోసం పోరాటానికి వచ్చాం. కాబట్టి అందరూ కూడా ప్రతి దానికి ఒకే మాటగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి దీనిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మరి పోలీసు వారికి కూడా మనం సహకారంలో ఉన్నట్లయితే వారి సభ్యులు అనుకుంటున్నారు. బ్యానర్ విషయంలో కూడా ఏ బ్యానర్ ని కూడా మనం పెట్టే ఉద్దేశంతో రాలేదు. మా యొక్క దైవజనులకు సహాయపడి జరిగిన అన్యాయం ఆయన అటువంటి మాటల ఆధారంతో అటువంటి మాటలకు పురికొల్పిన వారినైతే ప్రతి విధంగా కూడా ఎవరు స్పందించలేదు. అదే విషయాలు అడిగితేనేమో మమ్మల్ని గోండాల్లాగా ఒక దౌర్జన్యం చేసేవారుగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అయ్యా పోలీసు వారు, మీరు కామ్గా కూర్చొని చూడండి. నేను ఇక్కడ గొడవ ఆడము, అలా చేయము, ఏది చేయము. నేను చెప్పే విషయాన్ని ఒకసారి మనసు పెట్టి వింటే ఎవరైతే యేసుని తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే యేసుని చులకనగా చూపిస్తున్నారో వారిని మొట్టమొదటిగా మీరు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. కాబట్టి మొత్తం మీద మా యొక్క ఆవేదన, మా యొక్క ఆలోచన మీరు గమనించినట్లయితే మీరే పెద్దవారికి విషయం తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి మా యొక్క ఈ నిరసనకు మీరు కూడా సపోర్ట్ ఉండవలసిందిగా కోరుతున్నారు. విడుదల చేయాలి. హనీ జాన్సన్ గారిని వెంటనే
ఆ రోజు దయచేసి ఏం చేయాలి మన మీటింగ్ మీటింగ్ ని అంటే మనకి ఏమైనా శ్రేష్టమా? దయచేసి రైతు సమాజానికి మీ ఆవేశాన్ని నేను గ్రహించగలను, కానీ కొంచెం ప్లేస్ ఇచ్చేస్తే కొంచెం ప్లేస్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. నా మాట దయచేసి గమనించండి. కాబట్టి మీ చేత దయచేసి మాట్లాడుతున్నారు ఒక్క చైత్ర చాలు నాకు ఇస్తారని ప్రామిస్ చేశారు. నేను బ్యానర్ తీసుకునే వస్తాను. దయచేసి ప్లీజ్ మన కార్యక్రమం చేస్తున్నాం. మన కార్యక్రమం చేస్తున్న వెంటనే ఆ టేబుల్స్ పని చేయండి. వాళ్ళు చేశారని మనం కార్యక్రమం ఆపేస్తే అది బాగుండదు. టెంట్లోకి వచ్చేసి మన కార్యక్రమం చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ దిస్ సైడ్. అదే సిటీ కాలుస్తామని చేస్తామని మీరు ముందు చెప్తుంటే మీరు చెప్పారు. అది లేదు ఏం చేస్తారు? పట్టుకుంటే ప్లీజ్ వచ్చేయండి. లేకపోతే ఎంతవరకు వెళ్ళగొట్టామో అంతవరకు కంటిన్యూ చేస్తాం. ప్లీజ్ సార్ మీరు బ్యాన్ ఇచ్చారు సార్. ప్లీజ్ ఎదురుగా చేస్తే దొరికినప్పుడు లేదు వచ్చారు సార్ వచ్చాను సార్ పబ్లిక్ చేయొచ్చంటే రండి మీరు రావణ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఎవడెవడో వచ్చి అదే చెప్తాను. ఎవరో నాతో మాట్లాడితే ఎంత చెప్పి మేము మాట్లాడతాం. ఎవడెవడో వచ్చి మాట్లాడితే కుదరదు. చేతుల్లో ఉన్నదండి. వెళ్ళిపోతాడు, మీరు దొరుకుతారు. లేదు కాబట్టి ఎవరినైనా తీసుకెళ్తారు. వచ్చి
ప్లీజ్ 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 డోంట్ వరీ లెట్ దట్ ఫైర్ బి దేర్ అది పదండి తీసుకెళ్ళిపోతే టాపిక్ మీరు మాట్లాడుతున్నారు అది మనకి ఎట్లా మాట్లాడతారో మీరు ఎవరు పెడతాం సార్ 2 నిమిషాలు దాంట్లోకి వెళ్ళిపోండి మీరు మీ షామీనాలకు వెళ్ళిపోండి దాంట్లోకి వెళ్ళిపోండి మేము పీస్ఫుల్గా జరిపించుకుంటున్నాం ఆ బ్యానర్ అక్కడ తీసుకెళ్ళే వీళ్ళందరూ ఇదైపోయారు ఇట్స్ అ ఫ్రస్ట్రేషన్ చేయం సార్ అది పోలీసు వారు ఏమడుగుతున్నారంటే మీరందరూ మీ కార్యక్రమం తీసుకోండి బ్యానర్ తీసుకొస్తాం పదండి లేదు ఎలా వైపు నుంచి రండి తర్వాత చూద్దరు పదండి మరి బ్యానర్ ఇచ్చేస్తాం వాళ్ళు అడుగుతున్నారు మీరందరూ మీ పని మన ఎవరు మాట్లాడుతూ మాటలు వినిపించట్లేదు అది పోలీస్ ఆఫీసర్ వద్దు అంటే బట్ వీ విల్ హోల్డ్ ఇట్ అండ్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ మాట్లాడుతున్నారు ఎలా వెళ్తాం సార్ చెప్తారు 2 నిమిషాల్లో బ్యాన్ ఇస్తానంటారు మీరు అందరూ టెంట్లోకి వెళ్ళిపోండి ఎవరికి నిండొద్దు మనం కూడా అధికారుల యొక్క మాటలు అవ్వాలి మనం వెళ్తే వారు మనం కోపం చేస్తున్నారు సపోర్ట్ చేయాలి అధికారులు అధికారులు మాట్లాడదాం ప్రోగ్రామ్ అవుతాం చెప్పండి సార్ ఆయన చెప్పింది వినండి But we have the report.
దయచేసి మీరు చూడండి మీటింగ్ ఉంది సార్, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు సార్? ఇది మీటింగ్ చేసుకో మీకు అది ప్రెస్ రిపోర్ట్ ఉంది దాని మీద కమిషన్ గారు లెటర్ పంపించారు సీఎం కమిషన్ గారికి వాట్సాప్ లేదు కమిషన్ గారికి లెటర్ అందుకే పంపించేస్తారు కమిషన్ గారు లెటర్ పంపించారు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు వెళ్ళండి, మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఉంటాయి కూడా ఒకసారి కాదు 10 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం వెళ్ళమని. నేను ఇస్తాను కావాలి అది మా ప్రొసీజర్ సార్. ఏ స్టాచ్యూ గాంధీ స్టాచ్యూ దగ్గర నిల్చోడానికి ఏ పర్మిషన్ అవసరం లేదు. స్టాచ్యూగా చేసినంత వరకు ఏ ప్రాబ్లం అందాక మనం పదం చెప్తాం పంపించి ఇంకో మాట చెప్పండి. ఆర్డర్ పేరు రాస్తే ఎనీథింగ్ అంటువర్డ్స్ ఈ లాస్ట్ ఆర్డర్ అందుకే మాత్రం రాయండి సార్ మీరు ఆర్డర్ అంతమంది మాట్లాడాలి. ఎవరో ఒకరు మాట్లాడతారు, ఎవరో ఒకరు మాట్లాడతారు, ఎవరో ఒకరు మాట్లాడాలండి. అంతమంది మాట్లాడతారు. సెమినార్కి ఆర్డర్ పేరు రాసేయండి, మీటింగ్ ఇచ్చేస్తాం. దాంతో మన మిస్సెస్ మీరు బాగు ప్రామిస్ చేశారు. స్కూల్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఆ బ్యానర్ సార్ మాకు కొన్ని రోజులు రోడ్ ఎక్కలేదు సార్. ఏదో మా బాధ మా తమ్ముడు తీసుకెళ్ళారు. మన వాళ్ళు ఏంటి మీరు ఏం చేస్తున్నారన్న మా బాధ గవర్నమెంట్ చెప్పడానికి మేము పెట్టుకున్నాం. ఇట్స్ నాట్ ఫర్ ఫైట్ సార్, ఫర్ పీస్. ఫైట్ మాతో ఫైట్ మీతో కాదు, మీతో చేయాలి సార్. పీస్ నేను అడిగాను సార్, సార్ దాన్ని పట్టుకుంటారు సార్ అన్నాడు. అక్కడ ఆ ప్రాబ్లం చూస్తున్నారు. స్వామీజీలో ఏదో పెట్టి పెట్టి అదే చెప్పండి రైట్.
జనతా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ లాగా అండగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇండియా సదానంద పార్టీ రాజకీయ నేతృత్వంలో ఉంటుంది. చేయకపోతే మేమందరం కూడా రాజకీయ శక్తిగా ఏర్పడి ఒక ఓటుగా తయారీ ఒక నాయకుడు నిలబెట్టుకుని చట్టసభలో ఈ సభను వినిపించాల్సి వస్తుంది. పోలీసులు దయచేసి హనీ జాన్సన్ గారు అరెస్ట్ వెనుకాల పోలీస్ శాఖ వారి హస్తం కూడా ఉన్నది. వారి ఒత్తిడితో చేసే మాకు అర్థమవుతుంది. దయచేసి వారి మీద మాత్రం గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. మీరు ఏ పక్షంగా ఉండడానికి వీలేదు. మీకు రాజ్యాంగం హక్కిస్తుంది. ఏ అధికార పక్షం వహించడానికి అవకాశం లేదు. అధికారులే మిమ్మల్ని చూసి భయపడతారు కనుక దయచేసి హనీ జాన్సన్ గారు చేసినటువంటి పొరపాటు ఏంటండి? అంతకంటే ఘోరంగా బైబిల్ తొక్కి కాల్చి వేసేటువంటి మతోన్మాదుల సంగతి ఏంటి? హిందువుడు కన్నడ హిందూ అని పలికినటువంటి వాళ్ళ మతోన్మాదుల సంగతి ఏంటి? దయచేసి అందరూ కూడా ఈ విషయంలో ఒక రాజకీయ శక్తిగా ఏకమై ఒక నాయకుల ద్వారా చట్టసభలో ఈ స్వరాన్ని మనం వినిపిస్తే తప్ప మనకు ఒరిగేది ఏమి ఉండదు. మనందరం ఒక్కసారి స్వాగతిద్దాం. మన సౌండ్ కి ఎలా ఉంటుంది అనేది అందరూ చూడాలి. ఈ విషయంలో మాకు ఒక 5 నిమిషాలు మాట్లాడండి. ఈరోజు తెలంగాణ పోలీసులు విశాఖపట్నానికి చెందినటువంటి క్రైస్తవ సేవకుడు క్రైస్తవ్యం మీద బురద జల్లుతున్న వారిని ఖండించడం వలన కక్ష కట్టి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారిని అక్రమంగా పోలీసులను మేనేజ్ చేసి అధికారులు మేనేజ్ చేసి రాత్రికి రాత్రే విశాఖపట్నానికి వచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆయన మాట్లాడడానికి కారకులైనటువంటి వారు ఎవరో వారి మీద ఎంక్వైరీ చేసి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉండింది. కానీ పోలీసులు ఏకపక్ష వైఖరితో క్రైస్తవులను పక్కన చూసి క్రైస్తవుల మాట పట్టించుకోకుండా క్రైస్తవుకి బెయిల్ రాకుండా ప్రభుత్వాలు ఎవరైతే కరాటి కళ్యాణ్ అనే ఒక ఆమె కేసు పెట్టి నేనే బండి సజయ్ గారు అనే ఎంపీ ద్వారా నేను సహాయం పొంది అరెస్ట్ చేయించగలిగానన్నారు. ఒకవేళ బండి సంజయ్ గారు దీనికి సపోర్ట్ చేస్తుంటే బండి సంజయ్ గారు మీరు కేవలం హైందవులకు మాత్రం మినిస్టర్ గారు కాదు, లేకపోతే ఎంపీ కాదు, అందరూ రాజ్యాంగం ఎన్నుకుంటే మీరు ఎన్నుకోబడ్డారు. దయచేసి ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. ఎవరైతే హనీ జాన్సన్ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే అంతేకాకుండా క్రైస్తవుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులను వెంటనే ఆపడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హోమ్ మినిస్టర్ డీజీపీలు వెంటనే స్పందించి క్రైస్తవులకు సమన్యాయం చేయాలని వెంటనే మా మీద ఉన్నటువంటి క్రైస్తవ సేవకుల మీద ఉన్నటువంటి కేసులు వెంటనే ఎత్తివేసి అలాగే హనీ జాన్సన్ గారిని వెంటనే రిలీజ్ చేయాలని ఈ సభలో తెలియజేస్తాం. అలాగే ఈ సమయంలో మేము శాంతియుతంగా ఈ నిరసన చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి బైబిల్ను తగలబెట్టిన వారిని బైబిల్ నమ్ముతున్న వారిని వ్యభిచారులని కుక్కలని వేశ్యలని మాట్లాడినటువంటి వారిని మేము ఫోటోలు వేసి ధర్నా చేస్తూ ఉంటే ఆ ఫోటోలు మీరు వేయకూడదు, మీ బైబిల్ తొక్కినోడు ఎవడైనా పర్వాలేదు, మీ బైబిల్ కాల్చినోడు ఎవరైనా పర్వాలేదు, మీకు అంత పెద్ద విలువలు లేవు, మాకు మాత్రమే విలువలు ఉన్నాయని ఈరోజు
పోలీసు వాళ్ళు మా మీద దాడి చేయడం, మా బ్యానర్లు పట్టుకుపోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమే ప్రజలే ఆలోచించాలి. కేవలం ఇక్కడ క్రైస్తవులు మాత్రం లేరు, హిందూ సోదరులు చాలా మంది మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముస్లిం సోదరులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దళితుల మీద, క్రైస్తవుల మీద, మైనారిటీల మీద దాడి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. మీరు ఎన్నో రోజులు ఉండరు, దేవుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచారు, మీ ప్రభుత్వాలు పడిపోతాయి. ఇలా క్రైస్తవుల మీద పోరాటం చేశారు, క్రైస్తవుల మీద దాడి చేసే వాళ్ళని దేవుడు ఎంత మాత్రం క్షమించదు కనుక ధన్యవాదాలు. ఈ సభాముఖంగా మమ్మల్ని అర్థం చేసుకుని, మా కన్నీరును అర్థం చేసుకుని మీరు మాకు సమన్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే రోడ్డు ఎక్కలేదు, రోడ్డు ఎక్కలేదు పరిస్థితి రాలేదు. వచ్చినా సరే ఇంతవరకు మేము ఎక్కలేదు. కానీ మాకు అతిగా బాధకరంగా ఉన్నది ఏంటంటే, మాతో పాటు పనిచేస్తూ నమ్మకంగా అతను టెర్రరిస్ట్ కాదు, అతను హంతకుడు కాదు, అలాగే పరిచయం చేస్తున్న అర్ధరాత్రుల్లో వచ్చి తీసుకెళ్ళిపోవడం అన్నది మాకు చాలా బాధగా ఉంది. మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు. ఇప్పుడు మా మాటలు ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ వాయిస్ తో మేము అడుగుతున్నాం, మా కమిషనర్ గారు ఏం చేశారు ఇంతవరకు? మా తమ్ముడు, మా అన్నయ్య, మా కొడుకు తీసుకుని వెళ్ళిపోతే ఇది 6వ రోజు. మన విశాఖపట్నం పోలీస్ ప్రభుత్వం లేకపోతే పాలిటిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి చేయలేనంత వరకు వెయిట్ చేసి ఆఖరికి మా వాయిస్లు వాళ్ళు వింటారేమో అని ఈ రోజు మేము పెట్టుకున్న ప్రోగ్రామ్ ఇది శాంతి నిరసన. కానీ మేము బ్యానర్లు పెట్టుకుని పోలీసులు వాళ్ళు వచ్చి మా ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ చేశారు. అయినా సరే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే మేము శాశ్వతంగా గాంధీ సాక్షి దగ్గర చేస్తుంటే సహోదరులైన ఉండే పోలీసులు మమ్మల్ని ఆపోజిట్ పనేమొచ్చింది? సహోదరులైన మేము మా మీద వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళందరూ మేము అన్నయ్యలు కాదా, తమ్ముళ్ళు కాదా, కొడుకులు కాదా? ఏంటి పరిస్థితి? అందుకొరకే ఈ రోజు మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మీడియా వాళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం ఏంటంటే, దయచేసి ఆనీ జాన్సన్ గారి యొక్క భార్య తన ప్రెగ్నెంట్, తనకి చాలా చిన్న పిల్లలు ఉన్నాడు. బాధతో వేదంతో మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఎవరో పిల్లకుండానే ఒక చిన్న న్యూస్ పడుతుంది. ఎంతమంది వచ్చారు? అదే ఒక పత్తి గ్రౌండ్ అయ్యి కోవిడ్ నామ్స్ లేకుండా ఉంటే మటుకు ఇంకా ఎంత ప్రజలు వచ్చినాం. అయితే ఈరోజు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు పర్మిషన్ ఉందా? మీరు మాస్కులు పెట్టుకున్నారా? మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ప్రతిరోజు డిస్టెన్స్ మెయింటైన్ చేయవసరం లేదు. వైన్ షాపుల దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయవసరం లేదు. మార్కెట్ షాపుల దగ్గర వీటి దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే మేము ఏం కోరుకుంటామంటే, దయచేసి మాకు ఏమైనా ప్రాబ్లం లేదు, హనీ జాన్సన్ గారిని మీరు విడుదల చేయాలని. ప్రింట్ మీడియా వారు ఎంత స్ట్రాంగ్ రాస్తారో ఆయన కూడా మీకు తమ్ముడు, దయచేసి మీరు మాకు సహాయం చేయాలని, మద్దతు చేకూర్చాలని. ఈ యాక్సిడెంట్ ఇంకా ప్రాబ్లం అయితే మటుకు మీరే మాకు న్యాయం చేయాలని ఒక బ్రదర్గా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెలవు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. హనీ జాన్సన్ ఉద్దేశం దేవుని కోసం పోరాడుతున్న పెద్ద, ఆయనకి నియమించాను. నా నా పత్రం ఉంది, నా రాష్ట్రం ఉంది, నా జిల్లా ఉంది, నా దేశం ఉంది. దేశంలో ప్రతి ఒక్కరు కలుస్తారు. అయ్యా అయ్యా మీ అందరూ నిన్న పనులు చేస్తున్నా ఆపండి. హలో
అయ్యా దయతో మీ అందరికి విన్నపం చేస్తున్నాను. ప్లీజ్ 5 minutes లో క్లోజ్ చేసుకుంటున్నాం. ఓన్లీ 5 minutes. నానా ప్లీజ్ 5 minutes లో క్లోజ్ చేసుకుని ఒకే ఒక ఆయన గ్రీటింగ్స్ తెలియజేసిన తర్వాత ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అక్కడికి వెళ్ళండి. ఓన్లీ 5 minutes ప్లీజ్. ఓన్లీ 5 minutes ప్లీజ్. ఇక్కడ అయిపోతుంది. అనిల్ అన్న ఇలా వచ్చింది. అనిల్ అన్న ఇలా రండి. దయచేసి క్రైస్తవ నాయకులందరూ కూడా వారి గ్రూప్ నాయకులు రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. దయచేసి మనందరం ఒకటే. అనిల్ అన్న ఉన్నారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆయన, లీడ్ చేస్తున్నారు కనుక దయచేసి పెద్దల మాట వినండి. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మేము వచ్చాం. అనిల్ జాన్సన్ గారు విడుదలే మన ఏకైక ధ్యేయము. దయచేసి అనిల్ అన్న ఆఫీసర్. మరి కాకినాడ నుండి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ పాల్ ప్రసాద్ గారు జస్ట్ ఓన్లీ 1 minute మాట్లాడాలని నేను కోరుతున్నాను. మీరు అందరూ గమనిస్తున్నారు ఇటువంటి యాజిటేషన్ ఎలా జరుగుతుంది. ప్లీజ్ మాట వినండి. దయచేసి ఓన్లీ 5 minutes లో మనం క్లోజ్ చేసుకుందాం. దయచేసి గమనించండి. ఓకే దయచేసి గమనించండి, ఏమనుకోవద్దు ప్లీజ్. అయ్యా దయతో జాస్వా గారు, మధుమనర్ గారు, రాజ్బాబు గారు దయతో ఒక మాట గమనించండి. 5 నిమిషాల కార్యక్రమం ముగిస్తాం. అందరూ కూడా ఎవ్వరు మాట్లాడవద్దు, నినాదాలు వచ్చేయద్దు. దయతో రాజ్బాబు గారు ఇక్కడ రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆర్చ్ బిషప్ గారు పేపర్కి ఇవ్వాలి కదా, ఒక ఫోటో కూడా ఉంది. రైట్, అందరికి వచ్చేసండి దయజనులు. మరి బిషప్ సామ్యాల్ గారు, జార్జ్ బాబు గారు, పాల్ ప్రసాద్ చేశాను. నా మాట గౌరవించండి, నా మాట వినండి. మేము యాక్చువల్గా 1 hour 1.5 hour లో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. ఈ డిస్టర్బెన్స్ అవడం వల్ల ఐఎమ్ క్లోజింగ్ మై దిస్ ప్రోగ్రామ్ విత్ ఇన్ 5 minutes. దయచేసి ఈ సమయంలోనే మరి అన్ని గ్రూప్స్ నుండి వస్తున్నారు, అందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. మీరు తమరు 10 minutes చేసుకుని ఒకే 1 నిమిషం మాట్లాడితే మీరు మాట్లాడారు. ఓన్లీ 1 minute ప్లీజ్. ఆ తర్వాత నేను ప్రార్థన ఆశీర్వాదంతో మనం క్లోజ్ చేసుకుందాం. అమ్మ అందరూ అరణ్య తల్లి అన్నం కావాలా? ఓకే దయచేసి ముందుకు రండి. మన అయ్యా రండి అమ్మ, రండి సిస్టర్. రైతు ఎవరు మాట్లాడవద్దు, వెనక రావాల్సిందిగా తెలియజేస్తున్నా. అయ్యా సహకరించండి, ఎవరు మాట్లాడవద్దు. బ్రదర్ ఆఖరిగా అనిల్ రైతు, ఆఖరిగా అనిల్ పాల్ గారు రైతు వినండి. ఎవరు అక్కడ ఉండద్దు, అందరు అడగ రండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నెన్నో మాట్లాడారు. ఆఖరిగా హనీ జాన్సన్ గారు వైఫ్ వచ్చారు. ఆవిడ ఒకే ఒక మాట 1 minute తెలియజేస్తారు. ఆ తర్వాత మన ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేసుకున్నాం. ప్లీజ్, హనీ జాన్సన్ గారు వైఫ్ మాట్లాడుతున్నారు. ఎవరు నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. ఈ వీడియో కొంచెం క్యాప్చర్ చేసుకోండి. ఒక భారతీయురాలు, ఒక స్త్రీ, in spite she is pregnant and she is carrying a very small child. తన యొక్క బాధ, తన యొక్క ఆందోళన, అందుకొరకే మేము కూడా ఈరోజు తలపెట్టాం ఈ ప్రోగ్రాం. కాబట్టి ఆవిడ ఓన్లీ 1 minute ప్రభుత్వాన్ని వాళ్ళని ప్రాధాయపడుతుంది. ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో నేను ముగిస్తాను. నా పేరు ప్రిస్కిల్లా అండి, నేను మిస్సెస్ హనీ జాన్సన్ అండి. నీకు వాక్ స్వాతంత్రం ఉంది, మీకు నచ్చింది మాట్లాడడం, నీ బాధ అంతా చెప్పు.
నా భర్తను మరి అక్రమంగా మరి అరెస్ట్ చేశారు. 17వ తారీఖున రాత్రి 12:30కు వచ్చి అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ అండి. మరి ఎందుకు అరెస్ట్ చేశారంటే మీరు హైదరాబాద్ వచ్చి మీరు మాట్లాడండి అనేసి అన్నారు. మరి ఇక్కడ మీ 5th రౌండ్ కూడా రిటర్న్ కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళు తీసుకోలేదు, మీరు హైదరాబాద్ వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పారు. దయతో మరి 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు దయతో మాకు సహాయం చేయాలి. హనీ జాన్సన్ గారిని ఎటు రీతిగా తీసుకెళ్లారు మళ్ళీ అలాగే మాకు అప్పచెప్పాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హనీ జాన్సన్ గారిని హనీ జాన్సన్ గారిని హనీ జాన్సన్ గారిని హనీ జాన్సన్ గారిని ఇమీడియట్ గా వారు మా బాధ గ్రహించాలి. థ్యాంక్ యూ. నేను ప్రేర్ చేస్తాను, దయచేసి గమనించండి. అందరూ చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు. ప్లీజ్ మేడం. గమనించండి, నాకు అనేక మంది మాట్లాడాలని ఎంతో బాధగా ఉందని నాకు తెలుసు. ఇది సమయం కాదు, ఆఖరిగా రోజంతా ఉండాలంటే ఉంటాం, కానీ కొన్ని ప్రభావం మన మీద ఎక్కువ ఉంది కాబట్టి మనం చేసిన పని జరిగింది. దేవుడు చూశాడు, ప్రజలు చూశాడు, ప్రభుత్వం కూడా గుర్తించి మనం సీక్రెట్ గా ఏది చేసినా సరే దేవుడు చూస్తాడు. మనం ఈరోజు బహిరంగంగా చేసాం, మన విశాఖపట్నం ప్రజలందరూ చూశారు, ఆఫీసర్స్ చూశారు, ప్రజలందరూ చూశారు. సో ఈ మధ్యాహ్నం వేళలో ఆఖరి ప్రార్థనతో నేను ముగిస్తాను. నేనే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నేనే చెప్పేస్తాను, దయచేసి ఏమనుకోవద్దు. కూడి ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇండియన్ క్రిస్టియన్ అట్రాసిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుండి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కారణం మీ పనులు, మీ సమయం అన్ని పక్కన పెట్టుకొని ఈరోజు మన విశాఖపట్నం పౌరుడు ఏ లీడర్ హనీ జాన్సన్ తన యొక్క ఏంటిది ప్రిజన్ లో పెట్టడం, వాళ్ళ భార్య విశాఖపట్నం ప్రజల్ని ప్రాధేయపడి మా భర్తకి న్యాయం చేయమని మీ తరపు నుండి కోరున్నారు కాబట్టి మేము ఆర్గనైజ్ చేశాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనందరూ చేతులు ఇద్దాం, ఒకసారి చేతులు ఇద్దాం. అట్లీస్ట్ ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీపించండి. When the early church prayed, Peter was released from the prison. ఈ రోజు మనం చేతుల పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. ఈ రోజు ఎందుకు ఎలాగైందంటే మనందరం ఒక యూనిటీగా రావాలని, ప్రభుత్వం వారు చూడాలని ఒక అవకాశం కాబట్టి దయచేసి 2 చేతుల పైకెత్తి ఎక్కడున్నా సరే ప్లీజ్ హనీ జాన్సన్ గారి కోసం చేతుల పైకెత్తి. ఫాదర్ ఆఫ్ అబ్రహాం, ఫాదర్ ఆఫ్ ఐజాక్ అండ్ ఫాదర్ ఆఫ్ జాకబ్. ఈ రోజు మధ్యాహ్నం వేళలో ఇదిగో నాయన రోడ్డు మీద పడిన నీ ప్రజలను ఒకసారి గమనించి మనం అడుగుతున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు బాధపడినప్పుడు, వాళ్ళ వీపుల మీద దున్నబడినప్పుడు, వాళ్ళు ఈ తట్టు చూసి ఏడ్చి నీకోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కన్నీళ్లు తుడిచావయ్యా. ఈ రోజు మా కన్నీళ్లు మీరు చూస్తున్నారు, మా కన్నీళ్లు మీరు తుడిమని అడుగుతున్నాం. మా గుండెలో ఉన్న బాధ నీకే తెలుసు ప్రభువా. ప్రభుత్వం గ్రహించదు, పొలిటికల్ లీడర్స్ గ్రహించదు, మా సొంత బంధువులు మిత్రులు గ్రహించుకోవచ్చు, కానీ నువ్వు పరలోకపు తండ్రివి మా వేదనను చూస్తున్నావు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో ప్రభువా నువ్వే ఒక కార్యము జరిగించమని, నీవే ఒక కార్యం జరిగించమని ఈ రోజు రేపటి కల్లా ప్రభు హనీ జాన్సన్ గారిని విడుదల చేయాలి. ప్రతి ఒక్కరిని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారి బట్టి అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసు వారు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అధికారుల కోసం, నాయకుల కోసం మీరు ప్రార్థన చేయమన్నారు. వారు మా పట్ల కోపంగా ప్రవర్తించినా సరే ప్రార్థన చేసే బాధ్యత మాకు అనుగ్రహించారు. కాబట్టి వారిని మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. ఏ పరిస్థితులైనా సరే మమ్మల్ని శపించిన వారిని దీవించమన్నావు. కాబట్టి ప్రభువా మా ప్రోగ్రామ్ ఆపినా సరే మీరు ఆగనివ్వకుండా కంటిన్యూ చేసావు. మీకు వందనాలు. మరి ఒకసారి ప్రతి ఒక్కరిని బట్టి, అన్ని ఆర్గనైజేషన్స్ బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయకత్వాన్ని మీరు దీవించి ఆస్వాదించి మీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఇప్పుడు వేచుండగా నీ సన్నిధి నీ కాపుదలని పెట్టుకుంచమని, అలాగే తండ్రి ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకూడదు ప్రభా. ఎందుకంటే మేము పీస్ గా మేము ప్రారంభించాం. శాంతి 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 ప్రభా, నువ్వు శాంతికి కారణం కాబట్టి ప్రతి విషయాల్లో మీరే కంట్రోల్ చేయమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకుందామండి.
బిషప్ శామ్యూల్ గారు ఆశీర్వదించారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిస్థితుల్లో నుండి విపత్తుల నుండి మనలను దాటిస్తూ సంరక్షిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క నిత్య కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు, మేలులు కూడిన మనకును ప్రాముఖ్యముగా సహోదరుడు ఆనీ జాన్సన్ యొక్క విడుదల, అలాగే వారి కుటుంబమునకును సహకరించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంస్థమునకును ఆయన సన్నిధి, శాంతి, సమాధానము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. క్రైస్తవ కమ్యూనిటీ, క్రైస్తవ ఫ్యామిలీస్, క్రైస్తవ యూనిటీ. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఇంకా ఇక్కడ అసోసియేషన్స్ ఏమవుతుంది, ఎందుకంటే